చంద్రశేఖర్ పొత్తులకు సంబంధించి క్లారిటీ అయితే వచ్చేసింది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి మరోసారి సమావేశమై దీనికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు కనకమేడల. అంటే నంబర్ విషయంలో అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. ఎందుకంటే పొత్తుల విషయంలో ఎక్కడైనా రెండు పార్టీలు కానీ మూడు పార్టీల మధ్య తేడా వచ్చేది సీట్ల సంఖ్య గురించే. అవతల పార్టీ డిమాండ్ చేసే సీట్లు, యువతల పార్టీ ఇచ్చే సీట్లు, వీటి మీదనే తేడా ఉంటుంది. 2 రోజుల నుంచి ఈ పొత్తుల మీద చర్చ జరుగుతున్నాయి కాబట్టి పొత్తులు పెట్టుకోవాలని బీజేపీ, టీడీపీ, జనసేన ఎప్పుడు నిర్ణయం చేసుకున్నాయి. అయితే ఆ పొత్తులో భాగంగా ఏ పార్టీ ఎన్ని సీట్లు పొడి చేయాలి, ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు, ఏ పార్టీకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు, ఇవి తేలడం కోసం, ఇవి తేల్చుకోవడం కోసమే నిన్న ఇవాళ ఢిల్లీలో చర్చ జరిగాయి. ఓవరాల్ గా మనకున్న సమాచారం ప్రకారం టీడీపీ ఎన్ని పొడి చేయాలి, బీజేపీని పోటీ చేయాలి, జనసేన ఎన్ని పోటీ చేయాలనేది క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పుడు కనకమేడల చెప్తున్నట్టుగా మిగతా విషయాలు సీట్ల గురించి తర్వాత ప్రకటన చేస్తామనేది, ఏ పార్టీ ఎన్ని సీట్లు పోటీ చేస్తుంది అనేది తేలింది కాబట్టి ఆ పోటీ చేసే సీట్లు ఎక్కడ అనేది తేలాల్సి ఉందనేది ఆయన చెప్తున్న విషయాన్ని బట్టి మనకు అర్థమవుతోంది. అవి కూడా దాదాపుగా క్లియర్ అయిపోయినట్టే. బీజేపీ 6 ఎంపీ సీట్లలో పోటీ చేయబోతుంది, 6 అసెంబ్లీ సీట్లో పోటీ చేయబోతా ఉంది. ఈ అన్ని నియోజకవర్గాలు ఏవేవి అయి ఉంటాయనేది కూడా దాదాపుగా అన్ని పార్టీలు కూడా క్లారిటీ ఉంది, అధికారికంగా ప్రకటన చేసి ఉంది. మొత్తంగా చూసుకుంటే 2014 తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ మరొకసారి రాష్ట్రంలో పొత్తుల రాజకీయం జరుగుతూ ఉంది. 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీకి జనసేన మద్దతు ఇచ్చింది, టీడీపీ బీజేపీ కలిసి ఉమ్మడిగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో జనసేన బయట నుంచి మద్దతు ఇచ్చిందే తప్ప ఎక్కడ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి రెండు పార్టీలు ముందు జనసేన టీడీపీతో విడిపోయింది, ఆ తర్వాత బీజేపీతో టీడీపీ దూరం అయిపోయింది. ఇలా 3 పార్టీలు విడిపోయి 3 పార్టీలు విడివిడిగా పోటీ చేసుకున్నాయి. జనసేన లెఫ్ట్ పార్టీలతో పాటు బీఎస్పీతో కలిసి ఆ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఒక సీటును మాత్రమే గెలుచుకోవాల్సి వచ్చింది. బీఎస్పీ కానీ లెఫ్ట్ పార్టీలు కానీ ఒక సీటు కూడా గెలుచుకోలేకపోయాయి. ఈ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేసింది, మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేయబోతా ఉంది. ఆ పార్టీ ఇండియా కూటమిలో ఉన్న సిపిఐ, సిపిఎంలతో కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే 2024 ఏపీ సాధారణ ఎన్నికలకు సంబంధించిన పొత్తుల చిత్రం అయితే మొత్తం ఆవిష్కృతమైపోయింది. వైసీపీ మొత్తంగా ఒక పక్క ఉంటే ఈ 3 పార్టీలు కలిసి ఇంకో పక్క జగన్ మీద పోటీకి సిద్ధమవుతున్న పరిస్థితిని మనం చూసాము. ఎవరు ఎన్ని సీట్లు అనేది కూడా తెలిపోయింది, ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనేది తేలాల్సి ఉంది. జనసేన పోటీ చేసే 24 అసెంబ్లీ సీట్లలో ఇప్పటికే 24 సీట్లలో 5 సీట్లకు సంబంధించిన అభ్యర్థులను కూడా ఆ పార్టీ ప్రకటించుకుంది. 99 మంది అభ్యర్థులను టీడీపీ ప్రకటించుకుంది. ఇక మిగతా సీట్లకు సంబంధించి అంటే ఓవరాల్ గా 30 అసెంబ్లీ స్థానాలకు ఈ బీజేపీ, జనసేన పోటీ పడుతున్నట్టు అర్థమవుతోంది. టీడీపీకి 145 సీట్లు మిగిలాయి. ఆ 145 సీట్లలో 99 సీట్లకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. మిగతా 41 సీట్లకు అభ్యర్థులను టీడీపీ ప్రకటించాల్సి ఉంది. రేపు అమావాస్య ఉంది కాబట్టి అమావాస్య తర్వాత ఈ సీట్ల వ్యవహారాన్ని, అలాగే ఆ సీట్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యవహారాన్ని కూడా 3 పార్టీలు రివీల్ చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ పొత్తుల ఎపిసోడ్ లో కొత్తగా ఉన్న ఆసక్తికరమైన విషయం కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ పార్లమెంటుకు పోటీ చేయడం. పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల కంటే కూడా ఇప్పుడు కేంద్ర రాజకీయాల మీద దృష్టి పెట్టడం. రాష్ట్రంలో అసెంబ్లీలో వాడు చెప్తున్నట్టుగా టీడీపీ కూటమి కనుక గెలిస్తే అక్కడ పనంతా కూడా టీడీపీ నేతృత్వంలో, చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ ప్రభుత్వం చూసుకుంటుంది కాబట్టి ఆ ప్రభుత్వానికి జనసేన మద్దతు ఉంటే సరిపోతుంది. కాబట్టి జాతీయ స్థాయిలో గౌరవప్రదమైన రీతిలో పవన్ కళ్యాణ్ బీజేపీకి వీలుగా ఆయన పార్లమెంటుకు పోటీ చేయాలనే ఆలోచన సూచనను బీజేపీ అధినాయకత్వం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి కేంద్రంలో బీజేపీ కనుక మళ్లీ గెలిస్తే ఆయన కేంద్ర మంత్రి పదవి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి, జనసేన వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. 10 ఏళ్ల నుంచి పార్టీ పెట్టుకున్న జనసేన అధ్యక్షుడు రాష్ట్రంలో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా గత 5 ఏళ్లుగా పోరాటం చేస్తా ఉన్నారు. అందుకోసమే ఓటు చీలకూడదని చెప్పేసి టీడీపీతో కూడా ఆయన పొత్తు పెట్టుకున్నారు. ముందు జనసేన బీజేపీ పొత్తులో ఉన్నాయి. జనసేన బీజేపీ పొత్తులో ఉన్న సమయంలోనే బీజేపీతో కేవలం ఒక మాట కూడా చెప్పకుండా, చర్చలు కూడా చేయకుండా జనసేన అధ్యక్షుడు బేషరతుగా టీడీపీకి మద్దతు పలికారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమైపోయిన పరిస్థితిని మనం చూసాము. ఈ టీడీపీతో బీజేపీని కలపడానికి తాను ఢిల్లీ పెద్దలతో తిట్లు కాయాల్సి వచ్చిందని కూడా పవన్ కళ్యాణ్ ఈ మధ్య ప్రకటించారు. అంటే బీజేపీ చివరికి కూడా టీడీపీతో పొత్తు పెట్టుకునే విషయంలో మీనమేషాలు లెక్కేసినట్టుగా అర్థమవుతోంది. జనసేన బీజేపీ మాత్రమే పోటీ చేయాలని టీడీపీ
బీజేపీతో విడిపోయినప్పటి నుంచి కూడా ఢిల్లీ పెద్దలు ఆలోచన చేస్తా ఉన్నారు. అందుకోసమే జనసేన బలోపేతం చేయాలి, జనసేన బీజేపీ కూటమిని బలోపేతం చేయాలనే దిశగా వాళ్ళ ఆలోచన సాగాయి. అయితే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి సీఎంగా ఉంటే మరింత రాష్ట్రం అధపాతాళానికి వెళ్తుందనే ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ తాను ఒక్కడిగా లేకపోతే బీజేపీని కలుపుకొని కానీ పవన్ కళ్యాణ్ ఒక్కడిగా కానీ బీజేపీని కలుపుకొని కానీ వైసీపీని ఓడించే పరిస్థితి లేదు. కాబట్టి ఆయన టీడీపీకి మద్దతు ఇచ్చి ఓవరాల్ గా ప్రతిపక్ష ఓటు అనేది చీలకుండా 2019 ఎన్నికల్లో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా కాకినాడ పార్లమెంట్ కానీ, తణుకు అసెంబ్లీలో కానీ, నగరి అసెంబ్లీలో కానీ, వైజాగ్ పార్లమెంట్ లో కానీ కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ ఓటు చీలటం వల్ల పరోక్షంగా వైసీపీ లాభపడింది. కాబట్టి అలాంటి లాభపడే పరిస్థితిని ఈసారి క్రియేట్ చేయకుండా ఉండడం కోసమే ఈ ఓటు చీలకుండా కలిసి ఉండాలనే ప్రతిపాదన పవన్ కళ్యాణ్ చేశారు. దాని ప్రకారం ఆయన ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. మొత్తానికి బీజేపీకి ఇష్టం ఉందో అయిష్టం ఉందో తెలియదు కానీ దాదాపు 90 నుంచి 120-130 సీట్ల వరకు వైసీపీ ఇప్పటికే తన పార్టీ అభ్యర్థులను ప్రకటించుకుంది. వాళ్ళందరూ కూడా ప్రచారంలో ఉన్నారు. అధికారికంగా మాత్రమే వైసీపీ అభ్యర్థుల జాబితా రిలీజ్ కావాల్సి ఉంది. దాదాపు 13-12 సీట్లకు సంబంధించి పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి కూడా కొత్త అభ్యర్థులను ఆ పార్టీ పెట్టుకుంది. అంటే దాదాపు 80-85% వరకు వైసీపీ తన పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల్ని, తన పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల్ని ప్రకటించుకుని ఎన్నికలకు సిద్ధమైంది. అయితే ఈ కూటమి ఇంకా పొత్తుల చర్చల దశలో ఉంది. కూటమి ఎప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తుందనే చర్చ ఆ కూటమిలోని పార్టీల కేడర్లో ఉంది. అందరూ కూడా నైరాశ్యంలో ఉన్నారు. వైసీపీ దూసుకు వెళ్తుంది ప్రచారంలో. మనం ఇంకా అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోలేదు, పొత్తుల గురించి తెలుసుకోలేదు అనుకుంటున్నారు. పొత్తుల సంగతి అయితే ఫైనల్ అయింది. కాబట్టి ఇక రేపు మాపు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఈ రెండు పార్టీల పోరాటం ఎలా ఉండబోతుంది అనేది మనం చూసే అవకాశం ఉంటుంది. రఫీ.